ఎక్కడో ఏదో అయితే ఆ ప్రభావం మనపై పడుతుంది. రష్యా నుంచి చమురు కొంటున్నాం కదా, ఇక మన కష్టాలు తీరుతాయి అనుకునే లోపు అక్కడ పెద్ద డ్రోన్ బాంబులు పడ్డాయి, సర్వనాశనం అయిపోయింది. ఇక మనకు రష్యా నుంచి చమురు రావడం ఇప్పట్లో కష్టమే. రష్యా ఆర్థిక మూలాలపైన ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడులను ముమ్మరం చేసింది. ఇండియాకి రష్యా నుంచి వచ్చే చమురు ఎక్కువగా బాల్టిక్ పోర్టులైన వస్తులుగా ప్రిమోర్స్ పోర్టుల నుంచే వస్తుంది. ఉరల్స్ చమురు అక్కడి నుంచి మన దేశంలోని జామ్నగర్ కాండ్లా రిఫైనరీలకు వస్తుంది. రష్యా చమురు ఎగుమతిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వస్తులుగా నౌకాశ్రయాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయి. బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రంపైన దాడి జరిగింది. ఇక్కడ ఏటా 18 మిలియన్ టన్నుల ఫ్యూయల్ ఆయిల్, గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తులు ప్రాసెస్ చేయబడతాయి. కీవ్ దాడులతోటి ఇంధన ఎగుమతులకు బ్రేక్ పడింది. ఆ విషయాన్ని లెనిన్ గ్రాండ్ గవర్నర్ కూడా ధృవీకరించారు. 31 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చినట్లుగా తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న ఉస్తులుగా పోర్టు రష్యా ఇంధన ఎగుమతులకు అత్యంత కీలకమైన కేంద్రం. ఐరోపా, ఆసియా దేశాలకు అక్కడి నుంచే చమురు, గ్యాస్ సరఫరా అవుతాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని నేరుగా గ్యాస్ నిల్వ ట్యాంకర్లను ఢీకొట్టాయి. దీంతో రష్యా దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ అయిన ఉస్తులుగా పూర్తిగా దెబ్బతింది. రష్యా నుంచి ఇండియాకు ఇంధనం సరఫరా చేసే పోర్టులో ఉస్తులుగా పోర్టు కూడా కీలకమైంది. ఇదే ప్రాంతంలోని ప్రిమోర్స్ పోర్టు కూడా ఉక్రెయిన్ దాడులు తీవ్రంగా దెబ్బతింది. సముద్ర మార్గంలో రష్యా చేసే చమురు ఎగుమతుల్లో 40% అక్కడి నుంచే ఉంటుంది. ఇప్పటికే ఏప్రిల్ నాటికి 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు కోసం ఇండియన్ రిఫైనరీలు బుక్ చేసుకున్నాయి. రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్ వరకు మాస్కో నుంచి ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. హర్ముజ్ జలసంధి నుంచి సప్లై తగ్గినందున మనకు రష్యా చమురు ఉపయోగపడుతుంది. కానీ కీవ్ దాడులతోటి బాల్టిక్ సముద్రం నుంచి వచ్చే కార్గోలు ఆలస్యం కావచ్చు. అదే జరిగితే ఇండియాలో ఇంధన సంక్షోభం తప్పదు. భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం ఏప్రిల్ సప్లైలు ఇప్పటికే లాక్ అయ్యాయి. అడిషనల్ ఇంపోర్ట్స్ కోసం ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. కానీ రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేయడంతో గ్లోబల్ మార్కెట్ షేక్ అయినట్లయింది. మనకు రష్యా నుంచి 6 కోట్ల బ్యారెల చమురు అనుకున్న సమయానికి కాకుండా ఆలస్యంగా రావచ్చు అంటున్నారు నిపుణులు. రాబోయే రోజుల్లో ఇంధన సవాళ్లు ఖాయమంటున్నారు.